హలో అండి, అందరికీ నమస్కారం. ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే అన్నమాట మన ఛానల్లో ఫస్ట్ వీడియో. మన ఛానల్ ఉద్దేశం వచ్చేసి రైతు కష్టాన్ని, శ్రమను, ఆవేదనను తెలియజేయడమే. వ్యవసాయం అంటే అన్ని ఆవులు కానీ, మేకలు కానీ, పొటాన్లు, కోళ్ళు అన్నీ వస్తాయి కదా. ఇప్పుడైతే మన ఛానల్లో ఈ అన్ని వీడియోలు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలానే పల్లెటూరి జీవన శైలి ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది దోస్తులు. మాది వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. మాకు ఒకప్పుడు బోలెడన్న అయితే 4-5 ఆవులు అయితే ఉండేటివి. ఇప్పుడైతే ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెద్ద ఆవు. ఇంకా అటు వచ్చేసి నాటి ఆవు, నాటి తరపు ఒకటి, సీఎం తరపు అయితే 2-3 ఉన్నాయి దోస్తులు. అసలు వీటికే మేతలు లేవన్నమాట. చాలా ఇబ్బందులు పడుతున్నాము మేతలతో. ఇలాంటి టయాల్లో అయితే అస్సలు ఇంటి దగ్గరే ఉండేటివి కావన్నమాట. ఆవులు బయట పొలాల దగ్గరికి పట్టుకుపోయి మేపుకొని వచ్చేటోళ్ళం అన్నమాట. ఇప్పుడు వర్షాలు లేని కారణంగా అయితే ఇలా జోడీల కిందే కట్టేసుకొని ఉన్న వట్టి మేతలు అయితే వేసుకుంటున్నాం దోస్తులు. అస్సలు ఇప్పటి వరకు ఒక్క చినుకు కూడా నేల రాలలేదన్నమాట. శనగిత్తనాలు కూడా వేయలేదు చేన్లకి ఈసారి. అంటే దున్నడానికి కూడా వర్షం అయితే పడలేదన్నమాట దోస్తులు. చూస్తున్నారు కదా, చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం. ప్లీజ్ ప్రతి ఒక్కరూ మా రైతుల కష్టాన్ని, శ్రమని గుర్తించి మా లాంటి రైతులకు కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ఆశతోనే మేమైతే ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం దోస్తులు. ఏదో ఉన్న అరాకొర సేద్యాలు చేసుకొని తర్వాత ఇలా ఆవులతో మేపుకొని ఏదో జీవనాన్ని సాగిస్తున్నాము. మా వృత్తి వచ్చేసి సేద్యం అంటే ప్రతి ఒక్కటి వస్తుంది. మన సేద్యం అంటే మనకి ఇంట్లో ఏమైనా పని ఉంటే, మన ఇంటి పని ఉంటే ఇంటి పని చేసుకోవడం, లేదంటే బయట పనికి వెళ్ళడం అన్నమాట. ఈరోజు వచ్చేసి ఆవులకి డ్యూటీ వచ్చేసి మందే. అమ్మ అయితే పనికి పోయింది, బావ కూడా పనికి పోయినాడు అన్నమాట. ఇద్దరు పనికి పోయినాడు. మన పొలంలో అయితే ఏం పని లేదు. పొలంలో వచ్చేసి జొన్న మొక్కలు మరియు శనగ్గింజలు అయితే వేసినాం నీళ్ళకి బోర్ కింద. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు ఉండదు. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరి దగ్గర. ఆవులు అంతా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉంటాయి. మా అమ్మ వాళ్ళ ఊరికి అత్తమ్మ వాళ్ళ ఊరికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మేము కూడా ఇక్కడే ఉన్నాము. ఇంకా పొలం పనులన్నీ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఊరి దగ్గర, ఆవులు వచ్చేసి ఇక్కడ అన్నమాట. అక్కడైతే నీళ్ళు కరువుకి కాలానికి కూడా బోర్లలో నీళ్ళు అయితే వస్తాయి. ఇక్కడైతే నీళ్ళకి చాలా ఇబ్బంది. వానలు వస్తేనే, వానలు పడి వాగులు వంకలు సాగితేనే అయితే నీళ్ళు వస్తాయి దోస్తులు. ఇలా ఉంటుంది. అమ్ముకుంటే అతి చేయకూడదు. ఇంకా ఇటు పక్కనే అయితే కోళ్ళు కూడా ఉన్నాయి. అదిగోండి 3 పుంజులు అయితే ఉన్నాయన్నమాట. 20 కోళ్ళు ఉన్నాయి. 20 కోళ్ళని అయితే అమ్మేసినాము. ఇంకా 3 పుంజులను అయితే నిలుపుకున్నాం దోస్తులు. చూడండి, అదిగోండి ఆ చెట్టు కింద అయితే పడుకొని ఉన్నాయి. నాటి కోళ్ళ పెంపకము, మేకలు, పొటాన్లు, గొర్రెలు, ఆవులు అన్నీ అయితే మేపుతామన్నమాట. ఒకే దాని మీద ఆధారపడి ఉంటే మన జీవనం సాగడం చాలా కష్టమైపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి, 4 పక్కల నుంచి వంక నీళ్ళో వాగు నీళ్ళో వచ్చి ఆ చెరువులోకి వస్తేనే చెరువు త్వరగా మరవైతే పోయిద్ది. అలానే మనం బ్రతకాలన్నా కూడా 4 పనులు చేస్తేనే ఏదో మన బతుకు కొంచెం ముందుకు పోయింది. అవునా కదా, మీరే చెప్పండి అమ్ములు. అదిగోండి ఈ జోడీ మీద అయితే సక్రమంగా నీడ కూడా లేదన్నమాట. ఈసారి జొన్నమడి వేసినాం కదా, మొక్కజొన్న ఎన్నులు పెరికేసి ఆ సప్ప తీసుకొచ్చి దీని మీద అయితే వేయాలన్నమాట. ఆవులకి నీడకి తడవకుండా ఉండడానికి. ముందంతా పై జోడీలు వేసేటోళ్ళు, అప్పుడు మంచిగా ఉండేటివి. ఇలా కోసాలు గన నాటేసి పైన మేత అయితే జోడీ మాదిరి వేసేటోళ్ళు, పైన వాములు మొత్తం. ఇప్పుడంతా పైకి ఎక్కడానికి వీలు లేక, ఎక్కే వాళ్ళు లేక అంత దిగవాములు అయితే వేస్తున్నారు దోస్తు. అదిగోండి ఇటు పక్కకే వాము అయితే ఉన్నది, అది కూడా అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, శనగకట్టి వరిగడ్డి 2 మిక్స్ అన్నమాట. శనగకట్టు ఒక్కటే వేస్తే మళ్ళీ దాని మీద తార్బాలు అయితే వేయాలి వర్షాలు వస్తే, లేదంటే తడిసిపోయింది. అలా వరిగడ్డి వేయడం వల్ల నీళ్లు జారిపోతాయి, వర్షపు నీళ్ళు.
ఈసారి అయితే శనగిత్తనాలు అయితే వేయలేదు దోస్తులు. చేనులకి అస్సలు వర్షాలే లేవు. ఆరిద్దల కార్తెలో వేయాల్సింది, ఆరిద్దల కార్తె పోయింది, పెద్ద పుష్క కార్తె పోయింది, చిన్న పుష్క కార్తె అయితే వచ్చింది. ఈ వరకు మంచిగా బొడ్లు పట్టేసి ఉండేటివి, వానలు వచ్చిందంటే వానలు లేని కారణంగా అయితే ఎవ్వరు మా పక్క అస్సలు శనగిత్తనాలు అనేది వేయలేదు. శనగిత్తనాలు వేసి నింటే అందులో కందులు అనుములు అన్నీ పెట్టుకునేటోళ్ళము. కాకపోతే ఇప్పుడు జింకల కాటు కూడా ఎక్కువైపోయింది. అలాంటివి కూరగింజలు ఏం వేసినా కూడా అస్సలు దొరకనివ్వు. శనగ్గింజలు వేసినా కూడా బొడ్లతో పాటు తోడుకొని అయితే తినేస్తాయి. జింకలు నెమిళ్ళు ఎక్కువైపోయినాయి అన్నమాట. జింకలకి భయపడి మాకు అల్లసందలు వేయడమే మానేసినారు చేనులలో. అసలు ఈసారి వర్షాలు కూడా లేవులే, వర్షాలు నింటే వేసేటోళ్ళేమో. పాపం ఇద్దరు ముగ్గురు వలిచి పెట్టుకున్నారు దున్నుకొని చేనులు, వర్షాలు వస్తాయి వేద్దామని చెప్పేసి. అసలు వర్షాలే లేవు. ఇలా ఉంటుంది దోస్తులు విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ మాలాంటి రైతుల కష్టాన్ని శ్రమని గుర్తించి అందరూ సపోర్ట్ చేయండి. మరి ఉంటా, నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.